ఇవాళటి కథలో పొరుగు ఇంట్లో ఉన్న ఒక ఆవిడ తన భర్తతో, ఏవండి, మన ఇంట్లో అత్తయ్య మావయ్య, మనము, మన కొడుకు కోడలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అలాగే పక్కింటి రాము గారి ఇంట్లో కూడా 3 తరాల వాళ్ళు ఉన్నారు. వారికంటే కులంలో, ఆస్తిలో, సంపాదనలో అన్నిట్లో మనం ఒక మెట్టు పైనే ఉన్నాము. కానీ మన ఇంట్లో లేని ప్రశాంతత వారి ఇంట్లో ఎలా ఉంటుందో కనుక్కోండి. వాళ్ళు ఏ పూజలు చేస్తారో, ఏ దైవాన్ని పూజిస్తారో, ఏ మంత్రాలు ఉచ్చరిస్తారో కనుక్కోండి అని అంటుంది. ఆవిడ భర్త కూడా సరే అని మంచి సమయం చూసి పక్కింటి రాము గారిని అడుగుతాడు. అప్పుడు ఆయన, గురువుగారు, మేము మంత్రాలు ఉచ్చరించము, కానీ 3 సూత్రాలను మాత్రం కొన్ని తరాలుగా పాటిస్తున్నాము అంటాడు. మొదటిది, మా ఇంట్లో కేకలు వేయడం, గట్టిగా అరవడం లాంటివి పూర్తిగా నిషిద్ధము. అరవడం వల్ల ఉపయోగం ఉండదు, ఎదుటి వాళ్లకు కోపం తెప్పించడం తప్ప. పైగా పిల్లలు అదే నేర్చుకొని వాళ్ళు కూడా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అలాగే రెండవది, విసుక్కోవడం, చిరాకు పడడం, అంటే చీదరించడం లాంటివి అస్సలు ప్రదర్శించము. ఒక విషయం నచ్చకపోతే నచ్చలేదు అని ఎవరికైనా చెప్తాము. నచ్చితే చేస్తాము, నచ్చకపోతే వారు చేస్తున్న దాంట్లో వంకలు పెట్టాము. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, మా ఇంట్లో అందరూ ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ అన్న పదాలు తప్పకుండా వాడతారు. ఏదైనా అవసరమైతే ప్లీజ్ నాకది ఇస్తారా, చేస్తారా అని అడగడం, అది చేశాక థ్యాంక్ యూ అని చెప్పడం. ఒకవేళ తప్పు జరిగితే చిన్నైనా పెద్దయినా అని చూడకుండా సారీ అని చెప్పడం వలన దాదాపు అన్ని సమస్యలు గొడవలకు దారి తీయకుండా ఉంటాయి. గొప్ప కుటుంబం అంటే డబ్బులు, బంగారం, కార్లు, బంగళాలు ఉండడం కావు. ఇంటిలో ప్రశాంతత ఉండి అందరూ అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉండడమేనండి అని అంటాడు. మరిన్ని సున్నితమైన మానవ సంబంధాల కథల కోసం లైక్ చేసి ఫాలో చేయండి.